ఎంతో ఆనందము, ఎంతో సగ సంతోషము. నేనే నా చెల్లెపైన ప్రేమను అనుకుంటే ఈ ఊళ్ళో ఉన్న ప్రజలు కూడా నా చెల్లెపైన చాలా ప్రేమలు ఉన్నాయి, సగ సంతోషం అవుతున్నాయి. అయ్యా నంబర్ గారు ఎక్కడ ఉండండి. అయ్యో మేము ఇక్కడ ఉంటాం బాగా, నీ చెల్లెని తీసుకురా, ముఖము చూసి వెళ్ళిపోతాం. అవునా? కానీ హడావిడిగా రగరగరగర నేను పడుకునే గదికాడికి చేరుకున్నానికి అక్కడ వెనక నా చెల్లెలు లేదు. అయ్యో నా చెల్లెలు నా దగ్గర నా పక్కన వేసుకొని నిద్రపోయానే, అయినా నా చెల్లెలు నా దగ్గర లేదంటే నా భార్య నా భార్య నీలావతి తన యొక్క దగ్గర ఉన్నది కావచ్చు నా చెల్లెలు అని హడావిడిగా నా భార్య దగ్గరికి చేరుకున్నాను. నీలావతి పంది కూరగాబెట్టాడు, అది పంది కంటే ఎక్కువ. నీలావతి ఎంత బిజినెస్ అప్పుడు చెప్పడం లేదే. అయ్యో నీలా వచ్చానే. నువ్వు పెళ్లి చేసుకున్నా గీతం రాత్రి ఎందుకు అతను నీ గాయంతే కదా. ఏమిటి నీలా, నీ వద్దకు వచ్చాను నా చెల్లెలెక్కడున్నా దీగా నువ్వేమన్నా మతి మరిచి వచ్చినావా, లేకపోతే పండుకున్న కదా కలగానే వచ్చినావా? నీ చెల్లెని నీ ఎంబడే నువ్వు తీసుకుపోయినావు. నా చెల్లెని నా పక్క పోతే పడుకోబెట్టుకుంటా, నువ్వే తీసుకుపోయి నా చెల్లెని నాకే ఏమిటి నా చెల్లె తెలియదా? నాకే నీకనే ఉన్నాయి కదా చెల్లె లేదా? చెల్లె లేదా? ఏది నా చెల్లె నీ దగ్గర ఉన్నదనుకో నీ వద్దకు వచ్చాను అంటే ఇప్పుడు ఆడబిడ్డ నీకా లేదా? అవును ఆడబిడ్డ నువ్వు దత్తవనుకో ఆడబిడ్డ తీసుకొచ్చి నీ చేతిలో పెట్టిన కరవానికి నా ఆడబిడ్డ ఏంటి వాళ్ళు నా ఆడబిడ్డ ఏ కుక్క ఎత్తుకపోయిందో, ఏ బండి ఎత్తుకపోయిందో, ఏ సౌండ్ ఎత్తుకపోయిందో, ఎవరు ఎత్తుకపోయిందో. ఏమండి నా ఆడబిడ్డ కడుపార కనుకున్నా కానీ కన్న తల్లి కంటే ఎక్కువ. అది నాకు తెలుసు, అది ఇంట్లో కుక్కే, నాకు తెలుసు. ఇంట్లో పంది, అది 2 గల్ల పంది, 2 గల్ల పంది అవతాడు, అది 2 గల్ల పంది. ఆ పంది మాట్లాడుతుంది అప్పుడప్పుడు. రోజుకి 5 లీటర్ల పాలు పెట్టేదాన్ని, రోజుకి 5 లీటర్ల పాలు తాగేది నా ఆడబిడ్డ. అది ఆడబిడ్డ ఒక్క నిమిషం కూడా ఉండాలి. నా ఆడబిడ్డ ఏడవారిస్తున్నావు, నాకు తెలుసు అది ఇంట్లో కుక్కే. ఇంట్లో అలవాటైన కుక్క అయితే ఇంట్లోకి వస్తుంది, బయట కుక్క ఇంట్లోకి ఎందుకు వస్తుంది? ఇంట్లో ఉన్నది నువ్వు నేను, మరి మన ఇద్దరు తప్ప ఇంట్లో ఎవరు లేరు. మరి నడుచుకుంటూ వెళ్దాం అనుకుంటే నా చెల్లెలు చూడగా చిన్నది నడుచుకుంటూ వెళ్ళలేదు. మరి నా చెల్లెలు దగ్గర ఎక్కడ వెళుతుంది? నా దగ్గర లేకపోయినా మన దగ్గర ఉంటుంది, నీ దగ్గరే ఉంటుంది. నా చెల్లెలు ఏది ఎక్కడ ఉన్నది? వీళ్ళు గొడవ పడుతుండగా ఆ లవడి వరకు చూశారు. అయ్యా చెల్లెలా ఏది నాది చెల్లెలమ్మా
సాదుకుంటున్న సమయంలో ఎక్కడ వెళ్ళావు మా చెల్లెలా అని మేము ఇంటి బయట ఉండి మేమేమన్నాము నీ చెల్లెని తీసుకురాయా నీ చెల్లె ముఖము చూసి వెళ్ళిపోతామంటే ఇంటిలో అఘోరంగా దుఃఖపడుతున్నాడు అప్పారావు. అవునవును అయ్యా ఓ అప్పారావు దొరా ఏదయ్యా నీ చెల్లెని తీసుకురమ్మన్నా ఇంకా తీసుకురావడం లేదు. నా చెల్లెలు ఇంట్లో లేదయ్యా, ఈ రోజుల్లో నా చెల్లెలు లేదు. ఎక్కడ వెళ్ళాదో నా చెల్లెల కొరకు దుఃఖపోతున్నాను. చెల్లెలా ఎక్కడ ఉన్నా? అయ్యా ఓ అప్పారావు దొరా నువ్వు బాధపడకయ్యా. మేము 7 మొట్ల బాయికి మేము మోట్లు కొట్ట వెళ్తే ఆ బాయిలో మాకు అమ్మాయి దొరికాది. ఆ అమ్మాయిని చూడగా అలనాడు అంజమ్మాని పేరు నామకీర్తనం చేసేటప్పుడు మమ్మల్ని అందరిని తీసుకువచ్చి అన్న భోజనం పెట్టి మీ చెల్లెని మాకు చూపించావు కాబట్టి ఆ రోజు చూసిన ముఖము ఈ రోజు గుర్తుపట్టి మరి బాయిలో మీ చెల్లె మాకు దొరికాది. ఈమె మీ చెల్లెనా చూడండి మహాప్రభు. చూడగా నా చెల్లె రాణి ఎంతో సంతోషము ఎంతో ఆనందము. చెల్లెలా అంజమ్మ రాణి నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళాము చెల్లెలా? అయినా అయ్యా లమ్మడి వాళ్ళారా? అయ్యా మహాప్రభు నా చెల్లెలు 7 కోట్లు బావిలో దొరికాది. మాకు బావిలో దొరికిందయ్యా. మీ చెల్లెని గుర్తించి మేము తీసుకువచ్చి నీకు ఇచ్చాము మహాప్రభు. ఇక మేము వెళ్ళొస్తామయ్యా. మీకు కొన్ని వరహాలు ఇస్తున్నాను, వరహాలు తీసుకొని వెళ్ళండి. మహాప్రభునికి ఇదే వందరంలో అయ్యా. సలగే వృద్ధులము చెల్లెని తీసుకున్న ఇకనైనా సంతోషపడి సంబరపడి నా చెల్లెలు నా వద్దకు వచ్చాది. అప్పుడైనా మనసులో వచ్చిన ఆలాపన కలిగాది. ఎలాంటి ఆలాపన? ఇంటిలోనా మరి నా భార్య తప్ప నేను తప్ప ఇద్దరం తప్ప ఎవరు లేరు. ఇంట్లో ఉన్న మీ ఇద్దరం ఉన్నాం కదా. నా చెల్లెలు ఇంట్లో నా యొక్క ఒడిలో పడుకున్న నా చెల్లెలు బావిలోకి వెళ్ళాలి. నడుచుకుంటూ వెళ్ళే చెల్లెలా కాదు, నా చెల్లెలు చిన్నది. ఈ 3 నెలల పసిపాపమైన కానీ ఈ యొక్క బావిలో ఎలా పడుతుంది? నీలా వచ్చి నిజంగా నా చెల్లెలు ఎక్కడ వెళ్ళేదో తెలియదా? కడబడి ముఖమైన కానీ కొరడకట్ట చేత బట్టి నా దేవామా నేను అసలే తీసుకపోరే కొట్టి చంపుతున్నాడే. నేను ఏమైనా ముందుకే కొట్టిల్లేవో ఎక్కలేదు గతి మన సంబంధం నాకే దొరికిపోయిందేవో. ఈ సంబంధం రంగగా నల్ల విల్లన ఎదురు కాకపోయినేవో. ఇక కొత్త
కొత్త కుండలన్న ఎదురు కాకపోయినా ఈ పెళ్లి చేసిన పెద్ద మనిషి చచ్చిపోరే పెళ్లి చేసిన పెద్ద మనిషి ఏమిరా దీన్ని పడతానా పడతానా గడ్డపార నేను కేసుకుని నేనే పోతా అవునా నన్ను లోపల నూకినా మంచిదే నేను జైలు వేస్తారన్నమాట దీన్ని వస్తా ఇప్పటికే సగం చచ్చిండు నా భర్త కొట్టిండు ఇప్పటికే సగం చచ్చిండు నా ఖాళీనే కొట్టిండు ఏమైంది అబ్బో కుంటుకూర నడిచినట్టు నడుతాను అయ్యా అయ్యా మా కుంటెత్తి నడిచినట్టు నడుతాను ఎట్లా ఇట్లేనా ఒకసారి ముంగట్టాడు నా ఖాళీలో కొట్టిడు అమ్మా నా ఖాళీలో రే పాపిస్తుడా నాది నరం పట్టింది నరం మీద నరం ఎక్కింది 30,000 పెట్టుకున్నా నేను మొన్ననే 30,000 పెట్టుకున్నా నెడమది రోజు ఇట్లా వండుకున్నా నా పిల్లం పెట్టింది నాకు ఏంటిది అది బువ్వ 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 నా నరం ఎక్కింది నా బాధ చెప్పుకోలేవా కానీ బ్రతాని మా ఆడబిడ్డ ఇన్ని రోజులు నేను పువ్వుల చూసుకోలేదా కన్న తల్లి కంటే ఎక్కువ నిన్ను సాధిన దాన్ని నేను వారెత్తాను నీ గుణం నీ రామ చక్కటి గుణం బాగుంటుంది బంగారం అసలు గుణం నీ గుణానికి నా గుత కరిగిపోతుంది నువ్వు లేకపోతే ఇంకోళ్ళు ఇంట్లే లమిడి ఏమైందావా మీరందరు నవ్వుతాలు నువ్వంతా మంచి లంజవాని నువ్వంతా మంచి లంజవాని నన్ను దొరకబట్టి గిన్ని దెబ్బలు కొడతా అంటే ఒక్కలన్న పాపం అనిపిస్తుంది నువ్వంత మంచి లంబిడివాని గిన్ని దెబ్బలు కొడతా అంటే అయ్యో మా తోటి ఆడపిల్లని పట్టుకొని గిన్ని దెబ్బలు కొడతావా నువ్వు మనిషి కాదు ఆగు ఏదైనా ఉంటే మాట్లాడదామని చెప్పి ఈ మహిళా సంఘం అంతా మరలబడతాలా మరలబడి నాకేమన్నా మాట్లాడతాలా నన్ను కొడతా అంటే పక్క 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 నవ్వుతాను అయ్యో నువ్వు మంచిగా ఆడబిడ్డ పాడుగా నవ్వ దానికి ఎక్కడ చేసినా సావత్తలేదు ఎందుకు పాడి దాని గంగల వారిసిన సావలే దీన్ని తీసుకొచ్చి బాయిల వారిసిన సావలే వాళ్ళ అమ్మడు వాళ్ళ మీద మన్ను పోతూ వాళ్ళ మీద దుబ్బ పోతూ వాళ్ళ గతి వాళ్ళ ముడ కొడుకు వాళ్ళకి సావు కాల వాళ్ళు మళ్ళీ అక్కడ బాయిల వారిసిన మా ఆడబిడ్డను పట్టుకొని మళ్ళీ పట్టుకుని మా ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మడోళ్ళు కదా ఆడ కూర్చుని అమ్మడోడే కదా ఆ ముసల్లమ్మడోడు ఆ ముసల్లమ్మడోడు దవడ దగ్గర పడ్డే అని ఆ టికెట్ దొరికినట్టే నీరుండాలి కొంపల ఈ గతివల ముఖానికి నేను దొరుకుడు ఎక్కువ ఈ సంసారం నేను కాబట్టి ఎగుతాను ఇంకొక ఆడవెళ్ళి అసలు ఏగిన పోనవ్వా గతి లేని సంసారం అనే కానీ ఈ శుద్ధి లేని సంసారం ఈ కొంప కొర్రి పెట్టాయి కొంపకి ఎగ్గిదలగా ఈ కొంప నేను ఇంకొక క్షణం కూడా ఉండనే ఉండదు నేను పెళ్లి చేసుకొని కొన్ని సంవత్సరాలు అవుతుంది కానీ నాకు ఒక పోరలు లేడు నాకు ఒక పోరి లేదు ఈ సుంట చూసుకొని ఈడికా ఉంటే కానీ నేను వెళ్ళిపోయింది కదా తల్లి ఆయన ఇంజిన్ పని చేస్తలేదా ఏంటిది అది ఆయన మోటార్ గుంజలేదా మోటార్ షేల్లో ఉన్నాయి ఆ మోటార్ కదా ఆయన మోటార్ గుంజలేదా అవి మా ఆయన ఉన్నాయి నీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది నాకు పెళ్ళి 20 సంవత్సరాలు అవుతుంది బాబో 20 సంవత్సరాల పాటు ఒక్క పోర లేడా ఒక్క పోర లేడు ఒక్క పోర లేదు నా బతుకు వేస్ట్ నీ బతుకు వేస్ట్ బుజ్జి ఇక నువ్వు 3 సలపం తాగిస్తావు అయ్యో నీరు తావా మూలకున్న పాస్ అన్న తావు ఇక నీ కొంపల ఉండే ఒక్క నిమిషం కూడా అబ్బా
అయ్యో చెలిమని కోపాను కానీ నాకు కోపము ఆగలేక నా చెల్లెలు కళ్ళకు కానరాకపోతే ఏదో 2 దెబ్బలు పెట్టాను. బాధపడకు, చింతలేనా. రావే లీలావతి. ఏమండి నీ చెల్లెని తీసుకుపోయి నేను అర్ధరాత్రి తీసుకుపోయి ఆ బావిలో నేను పడవేశాను నువ్వు అనుకున్నావు కదా, నన్ను నువ్వు నమ్మలే కదా. స్వామి తోడు భూమి తోడు నాదా, స్వామి తోడు భూమి తోడు నాదా, నీ తోడు నా తోడు నాదా, అదో నింగి ఆకాశము తోడు నాదా, నీ తోడు నా తోడు నింగి ఆకాశం తోడు. వీళ్ళంటే మంచి మంచి ఒట్లు పెట్టుకుంటాను. అవునా? భూమి ఆకాశం తోడు. ఈ భూమికి ఆకాశం తోడు లేకపోతే ఏమున్నది? అవునా? మరి మీరిద్దరు ఒకరికొకరు తోడా కాదా? అబ్బా నీ తోడు నా తోడు అంటే మీరిద్దరు ఒకరికొకరు తోడేనా? అది కాసం ఒట్లు పెట్టుకుంటాను శంకిల్లంటే దాన్ని నమ్మరాదు. చేయమని ఇక బాధపడకు, చింతపడకు. ఏదో కోపం ఆగలేక 2 దెబ్బలు పెట్టాను. ఇక నేను వెళ్ళిపోకే. దేవి కలిగిన నా భార్యని వెనక దూరం చేసుకుని నా చెల్లిని ఎలా బాధ పెడతాడు చెల్లిమని. ఇదిగో ఏదో కోపం దగ్గర దెబ్బలు పెట్టాను, నువ్వు దాన్ని బాధపడకండి. ఇదిగో నా చెల్లెలు ఇస్తున్నాను. ఈ చెల్లెలు పెంచి పెద్ద చేసి చాలా గొప్ప పేరు దేవలను చేసుకుని తప్పది కదా అది. అయినా 7 మెడలు వెళ్ళబడబట్టి ఒక నా చెల్లెలు అంటే మరి ఆమెను పట్టుకొని సుఖ సంతోషాలుతున్నాను పెంచుతున్నాము. ఈ కథ విధంగా ఉండగా ఈడికి 12 ఆవిడ ఢిల్లీ వస్త్రపురి పట్టణం నుంచి ఆ చక్కని ఒక రాజాతి రాజులైన ఏమయ్యా అప్పారావు నీవు వెనకని వడ్డబుట్టి ఒక వేరే రాజ్యం సాలించి నా వద్దకు చేరవచ్చి ఈ ఢిల్లీ వస్త్రపురి పట్టణంలోన మరి చక్కని ఒక రాజ్యము దేశము పరిపాలించి మరి అదే కాక ఇక్కడి ఒక పంచాదులు పావులు చెప్పి 12 సంవత్సరంలో రాజ్యము వేలి ఏనుగా పోసే రకమైన సంపాదించుకుని వెళ్ళేవారు అయ్యానే రమ్మని రాసులు రాసి పంపిరి రమ్మని రాజులు రాసి పంపిరి ఉత్తరం చదువుకున్నాయి కదా నేనైనాగా మరి అయినా నేను అటువంటి ఒక రాజ్యం దేశం మీద వెళ్ళాలంటే నా భార్య దగ్గర సెలవు చేసుకుంటా. మరి అదే కాక నా చెల్లెలు ఉన్నది మరి అయినా చెల్లెలు ఉన్నది మరి చెల్లెలు జమరాని నా భార్య నీలావతి మరి వెళ్దామంటేగా నా చెల్లెల్ని వదిలిపెట్టి వెళ్ళాలనగా నా ఒక్కడికైనా కానీ వెళ్ళామంటే మనసు చాటం లేదు. నా భార్య నా చెల్లి ఏం చేస్తా నేను ఒక్కడిని వెళ్ళకూడదు అని నేను వెళగని ఇక్కడికి దగ్గర నా తమ్ముడు వెళగిన చిన్న తమ్ముడు రత్నాకి పెట్టి తమ్ముడి వద్దకు వచ్చి తమ్ముడు తీసుకువెళ్తానని అడావిడిగా ఆనుచలైన ఆ రగరగరగరగరగమంటూ చక్కని వట్టబట్టి ఒక శివకోటయ్య పంతుల దగ్గర చేరుకున్నాను. నెల్లూరి పట్టణంలో శివకోటయ్య పంతుల దగ్గర చేరుకొని తమ్ముడా రత్నాకర్ రెడ్డి రథమీటికైనా
ఆయన 7 మేడల్లో అటువంటి అంతా బ్రహ్మాల లోపల రాజే కచ్చిరి వాడవు అన్నయ్య ఆయన వద్ద ఉండేవాడు మన చెల్లె అంజమరాని అలానే బుద్ధిగా చూసుకుంటాను మాటిచ్చాము మా చెల్లె రావున్నయ్య మంచుకున్నారా చెల్లెలంతా బాగున్నాడు నేనైనా మరి ఎందుకు వచ్చావు నేను వెనక చక్కటి ఒక ఢిల్లీ వస్త్రపతి పట్టణం వెళ్ళడానికి వెళ్తున్నాను మమ్మల్ని రాజులు రాసి ఉత్తరం పంపారు ఆ యొక్క పట్టణం వెళ్ళబోతున్నాను మరి ఇంటికాడ వెనకాల చెల్లెని వాడిపించుకుంటూ మరి గోరుముద్దు నిలబెట్టుకుంటూ సాధారణమైన చెల్లెతో తాగించుకుంటూ చెల్లెతో ఉండేవరా తమ్ముడా రత్నాకరెడ్డి అవును అవును సరే అన్నయ్య అన్నయ్య పరావు ఆనాటి కాలంలో నేను కూడా అదే మాట అప్పుడు అన్నాను వినలేదు తెచ్చికన్ను స్కూల్ వేసావు అవును అన్నయ్య అప్పటికి మాట తప్పలేదు ఇప్పటికీ మాట తప్పలేదు చెల్లె అంజమనంటే నాకైతే ప్రేమ అన్నయ్య తప్పకుండా నేను వచ్చాను ఇక నేను అన్నయ్య తమ్ముడు తీసుకున్నాను తేజ గుర్రం పైన కొలువుది రామిద్దరు మరి గుర్రమే కానీ కొలువు తీరి ఎలా వెళుతున్నాము నడిగా గుర్రమా అమ్ముందరు ఆ యొక్క చక్కని ఒక ఇంటి వద్దకు చేరుకున్నాము బామా నీలావతి ఇదిగో నా తమ్ముని రత్నాకరెడ్డి తీసుకొచ్చాను చెల్లెని ఆడిపించుకుంటూ పాడించుకుంటూ చెల్లె వద్ద ఉంటాడు తమ్ముడు ఏమండి అవునా ఎవరు మీ చిన్న తమ్ముడు అవునా రత్నాకర్ రెడ్డిని తీసుకొచ్చావా ఎందుకండి అయ్యో నా చెల్లె వద్ద ఉంటాడు నా చెల్లెని వెనక ఆడించుకుంటూ పాడించుకుంటూ నా చెల్లెతో వెనక తోడుగా ఉంటాడు నా చెల్లె వద్ద ఉంటాడు అయ్యయ్యో అంటే నువ్వు నన్ను అవమానిస్తున్నావా అండి ఆడబిడ్డ అయినా నా కన్న బిడ్డ వల్ల నేను ఎంత ఆడుకుంటానో నేను ఎంత పెంచుకుంటానో నేను ఇంత గౌరవంగా చూసినా కూడా నన్ను అవమానించినట్టు మీ తమ్ముడు తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నావా నేను లేరా నేను చూసుకోనా బాధపడకు అమ్మా మీ మరిది చిన్నోడు కదా చిన్న మరిది రాక వచ్చిండు ఎత్తుకోరాదు ఏమైతుంది అన్నయ్య అది ఎప్పటికీ ఒక్కనే ఉంటుంది ఆట ఇటు నీవు చూడగా ఆడపిల్లవు ఇల్లేని పనులు చేసుకుంటావు ఒక్కదాన్ని ఉంటావు కదా నీకు తోడుగైనా నా చెల్లెలకు తోడుగైనా చక్కగా నా తమ్ముడు వచ్చాడు ఎలాంటి సందేహపడదు ఒక్కసారి మీ మరిదిని ఎత్తుకోవా చిన్న మరిదినే చిన్న మరిదిని ఒకసారి ఎత్తుకో ఎంతో ప్రేమ నువ్వు పను పొడ చేయగా నా చెల్లెలు క్యావును ఏడిసిన సమయంలో నా తమ్ముడు నా చెల్లెలు ఎత్తుకుంటాడు అందుకొరకే తీసుకొచ్చాను బామా ఇక సుఖ సంతోషాన్ని మెడలో ఉండండి నేను రాజ్యం వెళ్ళబోతున్నాను నాకు సెలవు ఇవ్వండి నేను వెళ్ళిపోతాను అవునా
కూర్చొని ఆయన గద్దలు అయినా ఈ సమయంలో మరి వెళ్ళిన భార్య సెలవు తీసుకొని తమ్ముడి దగ్గర సెలవు తీసుకొని తేజ గుర్రం ఎక్కి గుర్రం పైన కొలువు తీరి ఆ ఢిల్లీ వస్త్రాపురి పట్టణానికి ఇలా వెళ్తున్నాను. ఓ రామ జయ రామ రాఘవ, రామ జయ రామ రాఘవ. సగల సంతోషపడుకుంటూ ఆడుకుంటూ ఆ రగరగరగరగంటుండి ఢిల్లీ వస్త్రాపురి పట్టణం చేరుకున్నాను. ఢిల్లీ వస్త్రాపురి పట్టణంలో ఉన్న రాజులు వేలే సభ వేడగాని ఎప్పుడు నగరం పోయితారో లక్షలాది సభలో నా రజంబు నిలివేలేదా లక్షలాది సభలో రాజ్యము దేశము ప్రపరిస్తున్నాను. దిమ్ము దిమ్ము ముద్దలతో తప్పట్టు తారాలతో వేరు వేరు మృతంగములతో ఆ రాజ్యసభ వాడిని ప్రపరిస్తున్నాను. నా కథ ఇట్లా ఉండగా మరి ఇంటికాడి కథ ఏ విధంగా ఉన్నది? అయినా మళ్ళీ కానీ మరిపోయినా కానీ ఒక్కసారి కాదు ఇప్పటికి 4-5 సార్లు మా ఆడబిడ్డ ప్రాణం తీయాలని నిన్ను తలంపు చేసుకున్నాను. ఎన్నిసార్లు దాని ప్రాణాలు తీయాలనుకుంటే అన్నిసార్లు ఏదో ఒకటి అడ్డకి వస్తున్నాను. ఆఖరికి నన్ను నమ్మక మరి నా భర్త ఏం చేశాడు, తన చిన్న తమ్ముని నా రత్నాకర్ రెడ్డి తీసుకొచ్చి చెల్లెకు కావలిగా ఉంచాడు. నేనే వెళ్ళిపోయి అయ్యో మరిది కాసేపు నాకు ఆడబిడ్డ నువ్వు కాసేపు నేను ఎత్తుకుంటానంటే ఏమంటున్నాడు, వదనమ్మ నా చెల్లె నేను ఎవరికి ఇవ్వను, నా చెల్లె నేనే ఆడిస్తాను అని చెప్పి అంటున్నాడే. ఒక్కసారి కూడా నా చేతికి ఇవ్వడం లేదు. మరి చెల్లెని వదిలిపెట్టి ఒక 5 నిమిషాలు కూడా పెట్టి వెళ్ళడం లేదు. నా భర్త అయినా కానీ రాజ్యం వెళ్ళిపోయాడు. ఇదే సమయంలో నా మది రత్నాకరయ్యని కొట్టి తిట్టి కోపగించి అనరాని మాటలను చెప్పరాని పనులు చెప్పి ఈ ఇంటిలో నుంచి బయటికి వెళ్ళగొట్టాలి అనుకున్నాను. రగరగమంటూ మరి ఇంటిలోకి ఉన్నాడు రత్నాకర్ రెడ్డి. నీలమ్మదేవి 1 రోజు 2 రోజులు 3 రోజులు ఆడబిడ్డని పిలిచి గంగావు పాలు పెట్టేది, మరదని పిలిచి అన్నం పెట్టేది. ఈ రోజులో ఎందుకో మా వదిన మూలకు మొత్తం వేసి పండుకున్నది, అదిపోయి పన్నది. ఎందుకో మరి మా అత్తని పట్టుకొని అంజమంది వదులుకొని ఆవిడ వద్ద చేరవచ్చాను. అయ్యో వదిన నీలమ్మదేవి మేమలంగా పూల తోటల పంటి వాటలాడి పాటలు పాడి వచ్చాము వదిన. అయ్యో వాకలాయే వదిన వన్నవయ్యావా ఆకలాయ వదిన అన్నమయ్యావా వన్నమ్మ చెల్లె హంజకు పాలు పెట్టావా వన్నమ్మ గంగావు పాలైన చెల్లెకి మావా నీల
కాస్తంత అన్నం పెట్టండి వదినా. మరి ఏం కావాలి నీకు? అన్నము అన్నము అన్నం కావాలా? నువ్వు ఎవరికంటే పుట్టావు? నువ్వు ఎవరికంటారా పుట్టావు? ఎవరి సట్ల పడ్డావు? నా ఆయ, నా బాయ, నా చెల్లె పిల్లల, నా అక్క పిల్లల, నా దగ్గర చుట్టాల, దాయ బాంధువుల, ఎవరికంటారా పుట్టినారు? ఎవరికే పుట్టినారు? మీ మీద మండిపోయా, మీ మీద తుపాపోయా, అన్నం కావాలని చెప్పి నా వద్దకు వస్తున్నారు. నీకు కాలు రెక్కలేవా? నీ కాళ్ళు ఉన్నాయా? నీ చేతులు ఉన్నాయా? చూస్తే దున్నపోతలే ఉన్నావు. నువ్వు ఇంటిలో పని చేసుకొని అన్నం వండుకొని తినే తెలివేదా? అదే అన్నం పెట్టవా? 10 కూరయ్యి, 10 కన్నయ్యి అని చెప్పంటే అన్నం అన్నం అంటున్నావు. అన్నము పుణ్యానికి వస్తాదా? అన్నము పుణ్యానికి వస్తాదా? గతవాల మొక్క కూడా సువర్ మొక్క కూడా సుత్య మొక్క కూడా ఓ బాలక ఉండ బద్వాసి కూడా గుండం ఉండ గుడిసేటు ఉండ లేకిడి ఉండ అన్నం అన్నం అంటున్నారు. మీ తల్లి తెచ్చినప్పుడు నువ్వు చస్తే నీకు పీడ వాసి కోరి కూసు. అయ్యో అదనమ్మా చేసిన వదినా, మేమేమన్నా వదినమ్మా ఒక అవస్థేమా తిట్ట అవస్థేమా తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా తండ్రిలా అన్న ఆదరించాడు. నువ్వు ఒక తల్లి అనుకోని నేను నమ్ముకొని నివతమున్నాము వదినా. నా 7 సంవత్సరాల చెల్లె ఉన్నది అమ్మా, నా చెల్లె వేస్త ఉన్నది ఆకలికి. నాకు ఆకలి అవుతున్నా తల్లి, అన్నం పెట్టండి వదినా. పిల్లగాళ్ళు కొడతాంటే వాళ్ళు గోరు గోరు అని వేస్తా ఉంటే అబ్బా నాకు తినకున్న ఈరోజు తిన్నంత విలువ అవుతున్నది. ఇంకేడిపిస్తా వినని ఏం కావాలి? ఇప్పుడు మీకు అన్నం కావాలి. అంజమ్మరాని ఆకలి అవుతున్నదా? చాలా ఆకలి అవుతున్నదా?
అన్నము నీకు కావాలంటే ఇన్ని రోజులు నేను ఇంటిలో బండెని పని చేసుకుంటూ మిమ్మల్ని నిన్ను సాధాలి. ఈ రోజు నీకు అన్నం కావాలంటే నేను చెప్పిన పనులు చెయ్యాలి. నేను చెప్పిన పనులు చెయ్యాలి. లంచముండ ఎవరికంటానే పుట్టినవే, ఎవరి సాట్ల పడ్డవే, వదినమ్మాటతో తీయ మాట్లాడుకుంటుంది. ఆ చచ్చిన కనకావతి మంచిగా చచ్చింది, దాని దాని దుబ్బవచ్చు. ఆ ముసలముండ కనకావతి కానీ నా మెడకు పెట్టి అది చచ్చిపోయింది, దాని మీద మనవచ్చు దుబ్బవచ్చు. మీ కన్న తల్లి చచ్చిపోయినప్పుడే మీ కన్న తల్లి కాష్టంలో వాడు నువ్వు చచ్చావు. నీ పీడ కోడి కూర్చు మా తల్లి ఎప్పుడు మరణమైందో నాకు తెలియదు, మా తండ్రి ఎంత మరణమైందో నాకు తెలియదు. తల్లిదండ్రి మరణమైన కాదు, తల్లుల తండ్రుల కాదు. ఇప్పుడు కాబట్టి ఎడపోగలుగుతాను ఆ పనులు నాకు చెయ్యరావమ్మా. కాళ్ళు మొక్కుతావనే కరణుడావమ్మా. చిన్నాన్నని తెచ్చి నా దగ్గర ఉంచాడు. చెల్లి ఏ కష్టం వచ్చినా ఏ బాధలు వచ్చినా కానీ వదినమ్మ తిట్టినా బాధ పెట్టినా కానీ నువ్వు విడిచిపెట్టి ఎడిపోకు తప్పుడు అప్ప చెప్పిపోయాడు. నన్ను తల్లి తానుకుని ఇప్పుడు కాదంటే ఎవరింటికి వెళ్ళిపోవాలి వదినమ్మ కాదు. వదినమ్మా నువ్వు కాదంటే నేను ఎటు పోతాదమ్మా అనుకుంటే సిగ్గు శరం లేకుండా నా కాలం పడి ఎడతాను. ఈ ఏడుపులకు ఈ మాయదారి ఏడుపులకు ఈ దొంగ ఏడుపులకు నీళ్ళు నందిపోతాను అనుకుంటావా? అంజవరాని
మీకు ఇక్కడ ఉంటే మీకు మరణం తప్పదు. ఈ ఇంటిలో ఉంటే మీ ప్రాణం ఇస్తారు. ఇంతకెళ్ళి బయటికి వెళ్ళావే హంజమారాణి. గతివనం ఉండకూడదు. ఈ ఇంటిలో నుంచి బయట దుబ్బేసిన అమ్మా ఇప్పుడు నాకు సంతోషం. అబ్బా ఎంత ఆనందం అనిపిస్తున్నదో. ఈ రోజు ఇద్దరినైతే బయటికి వెళ్ళగొట్టిన మెడ కట్టేసి కిర్రకి తలుపులు తాళాలు ఇస్తున్నా. ఈ ఆ ముండప్పుడు 7:60 సావనియాలి కానీ మళ్ళా దీవు లేదు ఎట్లని వెళ్ళిపోదామండి. తల్లి లేదు తండ్రి లేదు. అవును మనం దిక్కు లేని పక్షులమైన వండగా. మనకెందుకన్నయ్యా ఈ కంటి దారాలు ఎల్లక అవ్వ దచ్చిన కాంతరి తండ్రి దచ్చిన కాంతరి ఎప్పటికీ కంటి దారం ఉడుతున్నారు. అయ్యో అన్నయ్యా ఏ దేవునికి ఏ పాపం చేశాము అన్నయ్యా, ఎవరికి దూరం చేశాము అన్నయ్యా. ఇది మాకు శిక్ష, ఎటు పోయినా ఏమి లాభం తెలుసులే. మననే రావాలంటే 12 సంవత్సరాలు కావాలి. మన ఇంటికి పోతుంది అన్నం పెట్టదు. చెల్లెడా ఈ ఊళ్ళో బతాము చెల్లె. నీకు వచ్చిన బాధ లేదు, నాకు వచ్చిన భయం లేదు. చెల్లెడా అన్నయ్య వచ్చినాక నేను సాధి పెంచి పెద్ద చేస్తాను. అన్నయ్యకి మాట ఇచ్చాను. బాధపడగా చెల్లి చెల్లేరా నా చెల్లెమ్మ. నీకు వచ్చిన బాధ లేదు, నాకు వచ్చిన భయం లేదు. చెల్లె ఈ ఊరిలో అంగడి బడి ఉన్నది. ఈ బడిలో ఉండండి చెల్లెడా, అన్ని విధాలుగా మనకి వచ్చి సాదుకుంటా చెల్లెని చెప్పి చెల్లని బడిలో ఉంచాను. ఊర్లోకి వెళ్ళిపోయాను. ఇంటి కింద గంజడుకొని, ఇంటి కింద అన్నం పడుకొని, దైవతలో సీరిచ్చాలి, దైవతలు గంగిచ్చాలి, దైవతలో తువాలిచ్చాలి, దైవతలు దండం పెట్టాలి. కలో గంజ పట్టుకొని అట్లా కొన్ని రోజులుగా వస్తూ ఉన్నది. ఆ అంగడి బడిలో పడ్డ నా సెల్లు అంజని పట్టుకొని ఇక మేము బతుకుతున్నాము.
కింద గంజి అన్నం నడుపుకొని తినుకుంటా ఆ ఊరిలో అంగడి పడిలో మేము ఉన్నాము. అట్లా కొన్ని రోజులుగా అవస్థ ఉన్నది. రోజులు పోయి వారాలు అయినాయి, వారాలు పోయి నెలలు కలిసినాయి, నెలలు పోయి వేలు అవుతూ ఉన్నాయి. మరి ఒక రోజు తక్కువనంగా 12 నెలలుగా అవస్థ ఉన్నది. ఇకనో రేపు మాపైతే మా అన్నయ్య వస్తాడు. మరి మా వదినమ్మ పెట్టిన ఒక బాధలు పనుగా మా అన్నయ్య వచ్చిన చెప్పుకుంటాం. అందులో రాని నెలు లెక్క పెడితే ఇకను రేపు మాపు మన అన్నయ్య వస్తాడు. మన అదినే మనం ఏం చేస్తాది, కొట్టి తిట్టి బాధలు పెట్టి తన్ని మన ఎల్లగొట్టింది మన వదిన. ఈ కష్టాలు ఈ బాధలన్నీ మనం చేసిన చిన్నలన్నీ మన అన్నయ్య వచ్చినాక అన్నతోటి నేను చెప్పేదా వదినమ్మ కొట్టింది తిట్టింది బాధ పెట్టింది అని అన్నయ్యతో చెప్తే మన అన్నయ్య చాలా కోపం గలవాడు. వదినమ్మని కొడతాడు, వదినమ్మని తిడతాడు. వదినమ్మ తట్టింది సాపన పెడుతుంది, మమ్మల్ని తిడుతుంది, మళ్ళీ కొడుతుంది అన్నయ్య. అన్నారావే నా తోడా అన్నా, అన్నారావే నా తోడా అన్నా, నా మాట నీతో చెప్పేదాను. అని చెప్తే చాలా కోపం, వదినమ్మని కొడతాడు. ఈ మాట చెప్పనని వచ్చినాక ఎక్కువ చూద్దాం. అవునా చెప్పాలి చెప్పుదాం, చెప్పాలి చెప్పద్దు చెప్పలాగా నా భర్తమైనా ఇక రేపైతే వస్తాడు. నా భర్త కూడా కాదు, వస్తాడు నారాజు రానే వస్తాడు నెలరాజు అయ్యో నా చెల్లెటు వాయే నా తమ్ముడు ఎటు వాయే అని చెప్పి నన్ను అడగడా. మరి నేను గిట్ట కొట్టినా గిట్ట తిట్టినా ఊళ్ళోకి వెళ్ళిపోయి ఎక్కడెక్కడ అర్థించాలి ఎన్నో బతాలని చెప్పంటే తమ్ముడిని చెల్లెని కలిసినా మరి నేను పెట్టిన బాధలన్నీ వాళ్ళు చెబుతారు. అదే కోపంతో నా భర్త వచ్చి నా ప్రాణాలే తీస్తాడు. మరి నా భర్త కొట్టకుంటున్నాను, నా భర్త నేను చెప్తే చేతి కింద ఉంటట్టు, చెప్తే నా మాట వినేటట్టు. ఏమి అవును కదా, నా భర్త నా చేతి కింద ఉండాలని 7 మేడల కిందికి వెళ్ళి ఒక మందులైన ఏమనుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మరుగు మందులు నా వద్దనున్నాయి, మరుగు మందులు అనుకుంటూ వెళ్తున్నాడు. ఆ మందులైన వాపాను. మరుగు మందు కొన్ని వరహాలు అతనికి ఇచ్చి మరి ఆ మరుగు మందులు నేను తీసుకున్నాను. నా భర్త వచ్చిన తర్వాత తలవార స్నానం చేసేటప్పుడు నీటిలో ఇంత మందులు ఇస్తాను, భోజనం చేసేటప్పుడు అన్నంలో ఇంత మరుగు మందులు ఇస్తాను, పడుకున్నప్పుడు అరిచేతుల్లో అరికాళ్ళల్లో మరి మాడకైనా మరుగు మందు పెడతాను. ఇక అతను మరుగు మందు సూట్ అయిందనుకో ఇక నేను చెప్పినట్టే వింటాడు, నా చేతి కిందనే ఉంటాడు, చెల్లెని కొట్టుమంటే కొడతాడు, తిట్టుమంటే తింటాడు, చంపుమంటే చంపుతాడు అనుకుంటూ మరుగు మందు తీసుకొని 7 మేడల్లో నా భర్త కోసమే ఎదురు చూస్తూ ఉండిపోయాను.
లక్షలాది సభలో నా రాజ్యము దేశము ఇగనా వెళ్ళాను. మరి ఈడికి వచ్చి ఇగనా 12 సంవత్సరములు వండుకున్నావి. ఇక నా ఇంటి వద్దకు వెళుతానని ఏనుగ మోసే రకం పట్టుకొని ఇక నా నేను చక్కటి ఒక గజరెడ్ల పడిలోన పాడుకుంటూ సంతోషపడుకుంటూ సంబరపడుకుంటూ ఇంటి వద్దకనే వెళుతున్నాను. రామ వే రామ రామ రాఘవ గల్లు గిల్లు నిల్లుగాను రాఘవ చక్కని జగన్నాథపురి పట్నము చేరుకున్నాను. జగన్నాథపురి పట్నం ఎప్పుడు చేరుకున్నాను? ఆ గజరత్న పడి నుంచి కిందికి దిగి హడావిడిగా నా యొక్క కులసఖి వద్దకు చేరుకున్నాను. చెలిమని ఓ నీలావతి ఏమండి? ఉన్నావా ఇంట్లోనా? ఉన్నానండి. అవునా నీలా ఇంట్లో ఉన్నావా? ఏదమ్మా నా చెల్లెలేది ఎక్కడ నా తోడ చెల్లెలు అయ్యో నా చెల్లె అందమ్మ నా చెల్లి ఎక్కడ ఉన్నది? అంజమరాజు ఎక్కడ ఉన్నది? ఏది నా తమ్ముడు వేడి, నా చెల్లె వేడి? నేను అనుకున్నప్పటికే అచ్చుడితోటి ఒక్కసారన్నా మరి నీలమ్మ నీ పానం మంచుకున్నదా? టైంకి అన్నం తింటున్నావా? మరి నీళ్ళు లేకపోతే నువ్వు రంది పడుతున్నావా అని చెప్పి ఒక్క మాట నన్ను అడుగుతాను. మంచిగా నువ్వు టైంకి దొడ్డికి పోతావా? నువ్వు ముడి అనుకున్నావా? మూతి అనుకుంటావా? ఒక్కసారి కూడా నాతో మాట్లాడుతున్నాయా? ఒక్కసారి నాతోటి ఒక్కసారి కూడా మాట్లాడతలేడు. ఒక్కసారి నాతో షాయ్ పెట్టుకో. సీమ వచ్చిందని అడుగుతాడా? ఒక్కసారి కూడా నాతో మాట్లాడతలేడే. మరి ఇదే రాజు అయ్యా. ఏమండి నీ చెల్లె నీ తమ్ముడు ఎటు వెళ్ళాడు అంటున్నావా? వాళ్ళు పొద్దుగా లేచి తర్వాత స్నానం చేసి వాళ్ళు తడి వస్త్రాలు నుంచి పొడి వస్త్రాలు ధరించుకొని మరి పంచభక్ష పరమాన్నాలు నేను వండి పెట్టాను. వాళ్ళు అనుభవించి పాఠశాలలో వెళ్ళిపోయారు. అవునా? అవునండి. ఓ పాఠశాలకు వెళ్ళారా? నాకు తెలుసా ఇది పెట్టేదండి. చక్కటి ఒక తల్లి కొనగాని తల్లిలాగా మా యొక్క నా భార్య వెనక నా చెల్లెలు సాది పెంచి పెద్ద చేసేదట. పాఠశాలకు వెళ్ళి చదువులు చేస్తున్నాను. విద్యల బుద్ధులు చాలా గొప్పగా నేర్చుకున్నానట. అయినా వచ్చింది నేను పాఠశాల వదులుతాను. వెళ్ళి నా చెల్లె నా తమ్ముడి ముఖం చూస్తాను. ఏమండి ఆగండి. ఇప్పుడే వచ్చినా నువ్వు 12 సంవత్సరాల రాజ్యం ఇది. నువ్వు అక్కడ స్నానం చేసినవో చేయలేదు. నువ్వు సలవార స్నానం చేసిన తర్వాత నువ్వు పాఠశాలకు వెళ్ళిపోయావు. అవును అవునా? సలవార స్నానం చేసిన సమయంలో అంత కుక్క వచ్చిన వాసన వస్తాను. ఎందుకు అంత సినిమా అంత కొడ సినిమా వాసన వస్తాను? నువ్వు ఎప్పుడు మూసేసిన ఆ పక్క పడి కుక్క వచ్చిన వాసన వస్తాను. దగ్గరికి అయ్యే దగ్గర ఆసన అవును నిజమే అంటాను. నిజం అంటాను. నోరు మూసుకో. అయ్యా మూసిన భాష చూసుకోవడం ఏమిరా తెలిసి చూసుకుంటే చూసుకో. నోరు ఎక్కడ ఉంటుందిరా? ఇది కాదు నోరు. ఇది బంగారం వసటి నోరే. మాట్లాడేది నోరు అంటారా? ఇది నోరే. ఇది కూడా టైం పడినప్పుడు మాట్లాడుతుంది. ఇవ్వలేని టైం ఇది బాగు అంటది. ఇది మంచి మంచి ముచ్చట్లు పెడుతుంది. అవునా? అర్థం చేసుకోవాలి. అయినా మరువైనా కానీ ఈ జాలారి బండల పైన జలకములు చేయమంటున్నావా? సరే బామ నీలావతి, ఇదిగో ఈ చక్కని ఒక జాలారి బండ పైన కూర్చున్నాను. అయ్యా జారి పడే చూసుకో. మరి బురద మడుతున్నది పక్కన.
చిలకమ్మ పోయండి. అసలు వర్షాకాలము ఆ, పాపలు వచ్చిన పరశురాముడు చెప్తున్నాడు జాలారి బండ పైన కొందుగా కొలువు తిరిగి కూర్చున్నాడు. ఆ, ఇదే సమయంలో వేడి నీళ్లు చలనీళ్లు తొరలించి అందులో ఇంత మరుగు మందు వేశాను. ఆ, మరుగు మందు ఇంత నీటిలో వేశాను. ఆ, ఇక ఎలా స్నానం పోస్తున్నాను. చల్ల చల్లని వెన్నెలాయే మల్లెపూల పనుకాయే. 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 వంటిగా నాకు నీరాజురా ఓ చిన్నవాడ వయసులే పరిపాలు చేతురా. నా కొడకాడ వయసులే పరిపాలు చేతురా. ఆ చల్లగాలి సోకితే ఒళ్ళు జల్లు మన్నాది. నాది నీళ్లు చల్లుకుంటేనే నిప్పులా ఉంటాది. బావ నీవు రాక నీవు రాదురా ఓ వనకాడ వయసులే పరిపాలు చేతురా. నా కొడకాడ వయసులే పరిపాలు చేతురా. ఆ నీడలాని చింత నీ చౌకిటి ఉయ్యాల నీవు ఉండాలా. కొడకాడ నీవు లేక బ్రతుకులేదురా. నా కొడకాడ నీవు లేక బ్రతుకులేదురా. పాపచుడా, పాపచుడా. సినిమా తెలియదు ఏయ్, నువ్వు ఆ కాలు పడతావు నేను ఈ కాలు పడతావు ఏయ్, ఓ బుజ్జి నువ్వు ఆ కాలు పట్టు చెరకు కాలు పట్టిన తర్వాత కింద పడతాడు. చెరకు కాలు ఏమైతుంది అదే పాపం వచ్చేది ఏయ్, ఏమిరా? ఇదేనారా నీ పిచ్చివాడ ఉన్నట్టున్నావు. వెళ్ళు. అయ్యా నీకు దొరుకుతుంది వద్దు. అప్ప ఈ కాలు ఏయ్, వద్దురా దుష్టుడా. ఏమైతుంది పాపిష్టుడా. రెండు కాళ్ళు వెళ్ళు. తెల్లవార స్నానం పోశాను. ఆ, మరి కొబ్బరికాయ తెచ్చి సంతానం కొట్టవా. పోయి వచ్చిండు ఎందుకు చెప్పింది దాకింది నన్ను కూర్చోమని ఆయన సలవార సహనములు వేశాను. మరి తడి వస్త్రం ముడుచుకొని పొడి వస్త్రం ధరించుకున్నాను. చెల్లిమని నవాయ కూరలు పిండి మట్టిలో భోజనం చేశాను. చేశానండి. మరి అటాకు వరిసి అన్నములు వడ్డించదే. వంటశాలకు వచ్చి ఆ, నమ్మకాయ కూరలు పిండి వంటల భోజన పంచభక్ష పరిమాణాలు వండాను. నమ్మకాయ కూరలోయి, నమ్మకాయ కూరలోయి, పిండి వంటల భోజనము. నమ్మకాయ కూరలోయి, పిండి వంటల భోజనము. ఇది తీరా కనబడించారయ్యా. ఓ అప్పారావు, తీరా కనబడించారయ్యా. నవవాయ కూరలమ్మ, పిండి వంటల భోజనములు. నవవాయ కూరలమ్మ, పిండి వంటల భోజనములు. కొడతారా హన్నగించేదారా. అరిటాకులు వరిసే నవబాయ కూరలు పిండి వంటల భోజనములు ఎప్పుడు నేను వడ్డించాలో ఆ అన్నములు వేయగానే బుచ్చాను బుచ్చాను. మరి ఏది నా చెల్లె వేది నా తమ్ముడు వేది ఇంకొస్తుంది కదా. ఆ అన్నములు భోజేశాను.
నేను వెళ్తాను నా చెల్లి దగ్గరికి. ఏమండి ఆ, ఏమండి ఆ, మీ తమ్ముడు మీ చెల్లె అవును. వాళ్ళు పాఠశాలకు వెళ్ళిపోయారనుకున్నావా? ఓహో, మరువైనా నవ్వాయ కూరలతో పిండిమట్ల భోజనములు భోంచేయక తన యొక్క చేతికి మరుగుమందు తీసి ఎప్పుడు వెళ్ళిన తలకు పెట్టాను. మరి ఆ తినే అన్నంలో గరిపాదు మరుగుమందు అన్నగిచ్చిన నేనైనా మనసుని మారిపోయి భార్య అంటే అతి ప్రేమ, భార్య పైన అతి ప్రేమ చెలిమని నీలావతి ఏమండి ఏమిటి ఈ రోజు ఇది వింతగా నిన్ను చూడగా నా కన్నుకు చాలా కొత్తగా కానొస్తున్నావే. ఎలా అనిపిస్తున్నదండి? ఏమిరా ఇదేదో పోయే కాలం లెక్కున్నదే, దిశుడా శ్రావణ వాసన లెక్కలేదు. అయినా ఈ చెలిమని చూడగా ఓ నీలావతి ఇలా నిన్ను చూడగా నాలో ప్రేమలు ఉప్పొంగి పారుతున్నాయి. అయ్యో ఏమయ్యాన్ని మన ఈ వాగు వాడుతుందా బతుకమ్మాగు నీ ప్రేమ. చెలిమని ఏమండి నీ కళ్ళు కలువ రేఖలు, నీ పళ్ళు మల్లె మొగ్గలు, నీ కుర్రు చూడగా నల్ల తుమ్మెదలు, అవునండి నీ పెదవులు చూడగా ఆ నిగనిగలాడుతున్న దొండపండు విధముగా, అవును నీ యొక్క కనిబొమ్మలు చూడగా సరిసెమల దారి, చెంపలు చెప్పుడద్దాలు, నడుము కందిరి గరడము, తెగిపోతుందయ్యా జాగ్రత్త. ఓ వారి సిన్నదాన ఓ వారి సిన్నదాన అయినా సమయంలో నిన్ను చూసిన నా కళ్ళకు నిద్ర రావటం లేదు, పొద్దుపోవటం లేదు. దీన్నే పోయే కాలం అంటారే, పోయే కాలం అంటారు దీన్నే. ఎందుకు? అది డెంగు బీమారి. డేంగు డేంగు బీమార్ అంటారా? డెంగు బీమారి అది. అయినా నిన్ను చూసిన మరుక్షణము కూడా నేను ఉండలేకపోతున్నాను, ఆయలేకపోతున్నాను. మరి గిదే నువ్వు లేకపోతే ఈ లోకమే సీకరనే విధముగా నా కళ్ళకు కానొస్తున్నది. ఇది మేడమా పోలిక అనుకుంటా. కట్నే కనబడతాను నాకు. అవునా? పోయే కాలమే దగ్గర పట్టేస్తే నువ్వు. తనిమి తీరలేదే
ఇకనా అమ్మ చూసిందయ్యా, ఏమిటది అమ్మ చూసే పడ్డది కింద దెబ్బ. ఏమిటది అది అది సుల్లి గుర్తులు, ఉల్లి గుర్తులు ఊగులాటవి అవునా ఆయన చూసిపోతుంది. చలిమణి ఇకనా నేను కాదయ్యా శనివాడిని. అయ్యో నీ కళ్ళమైన తాగట్లేదు, కళ్ళలో ఎవరు కావాలి? మామిడితో అయ్యే రాజా, ఓహో ఎస్ఐ రాజా, పైన గొప్పే రాజా, నాళ్ళే పడే రాజా. అప్పుడే అదే అంటారు. ఎంతో సుఖ సంతోషంగా భార్యను చూడగా అతి ప్రేమతో ఉండగా తలకు మరుగుమందు తాకిన సమయంలో మరో కొంతసేపు మరొక తీరుంటున్నాడు. మరి భార్య మీద ప్రేమ మర్చిపోయి నా చెల్లెలు ఆడికొచ్చాడు, నా తమ్ముడు ఆడికొచ్చాడు. ఏది ఏది నా చెల్లెలు ఇంకా రాలేదు, నా తమ్ముడు ఇంకా రాలేదు, ఎక్కడ ఉన్నారు వారు? నీ చెల్లె నీ తమ్ముడు ముందు కొడుకు పాడదాను, నువ్వు ఎంత చేసిన చెల్లె మీద మతి మారుతాడు కానీ ఏం కాదు, దగ్గర దగ్గర పడ్డట్టే. అయినా బాబా ఒక్క మాట గడపారు ఎర్రగా సరే ముడిచిపెడతా లేదు ఆయన. అయినా ఏమండి తమ్ముడు చెల్లె చెల్లె తమ్ముడు చెల్లె తమ్ముడు అంటున్నారు. చెల్లె చెల్లె అంటావయ్యో నీ చెల్లెని సల్లావితా, తమ్ముడు తమ్ముడు అంటావయ్యో నీ తమ్ముడు జామల పెట్టా, నీ తమ్ముడు నీ చెల్లెలు పాఠశాలకు వెళ్ళలేదు. ఎందుకంటే వెళ్ళారు మరి నీవు సభ వెళ్ళడానికి వెళ్ళినప్పుడు నీ చెల్లెని నీ తమ్ముడిని కన్న కొడుకోలే కన్న బిడ్డోలని ఎంతో గారాభంగా వాళ్ళని చూశారండి. కానీ వాళ్ళు ఏం చేశారు? మా అన్నయ్య ఇంటిలో లేడు, ఇన్ని రోజులు మా అన్నయ్య ఉన్నప్పుడు నిన్నోసార్లు నిన్ను కొడదాం అనుకున్నాం, తిడదాం అనుకున్నాం, కానీ మా అన్నయ్య ఉన్నాడు కాబట్టి నేనేమలే. అప్పుడు మా అన్నయ్య వెళ్ళిపోయిండు. ఇక నువ్వు నీ దగ్గర నేను ఎందుకు ఉంటాను? గతివాలం ఉండా, ఓ శివరు ముండా, నృత్యం ఉండని గాడు చిన్నోడు అక్కడ అయితే దండి రక్కుల పోరాడు. వాడు రత్న అక్కడ ఉరికి వచ్చిన మూతి మీద కొడతాడు. మూతి మీద మూతి మీద మూతి మీద అంతా 3 బుక్కలు. అయినా మంచిదే, మరిదాంటే కొడుకాస్తుంటాడు, ఆడబిడ్డ అంటే బిడ్డ వస్తుంటాడు. ఎంతో ఈ ఇంట్లో ఉండరు, ఈ కొంపలో నేను ఉండరని ఊరిలోకి వెళ్ళిపోయి ఆంజనేయ స్వామి గుడి వద్ద వండుకుంటూ ఆ ఊరిలో అడక్క తిరుగుకుంటూ మన పరువు రాజు పరువు అంతా మొత్తం గంగా వెళ్తాను తమ్ముడు. అవునా? నా చెల్లెలైనా నా తమ్ముడైనా అయినా వారు అయినా కానీ ఊళ్ళో ఉండగా ఇంటిలో ఉండగా ఊళ్ళోకి వెళ్ళిపోయి ఆ పాడబడ్డ పాఠశాల వద్దకు వెళ్ళి
ఆ యొక్క ఇల్లు తిరిగి మరి అన్న పడుకొని గంజి పడుకొని తాగుకుంటూ మన రాజుల వంటి ఒక విలువదీస్తూ ఉన్నారు. అవునా? ఎంత మాటలు ఎంత మాటలు. తెలివి కొల్లోనివే నువ్వు. నా భార్య ఏమైనా కానీ ఎంత తెలివి కలది, ఎంత సత్యమంతురాలు. భార్య ఒక చేత పెట్టిన అన్నములు తినలేక అన్నములు తినేదా అని చెప్పి వారి కంచములో అన్నములు పెడితే కాలుతో తన్ని వెళ్ళారా, వారికి ఎంత మరంకారమా అని సవీర్ణమైన కోపముతో ఉండి మరి చేతికి ప్రధాని వాడిని, మరి ప్రధాని వాడ వెళ్ళిపోయి నా తమ్ముడు నా చెల్లిని దగ్గరగా తీసుకురాపు. ఓకే రాజేంద్ర, నేను ఇక్కడ తీసుకొస్తా అని మరి రాజు చెప్పింది కాబట్టి తొందరగా వెళ్ళిపోయి ఆ హనుమల్ల గుడి కాడికి వెళ్ళిపోయి విరుగురు పిల్లలను తీసుకొస్తానని రగరగమంటూ గుడి వద్దకు వచ్చాను. అయ్యా అయ్యా, ఓ రత్నాకర్ అయ్యా, అయ్యా నీకు ఇదే వందనములు. ఎందుకు వచ్చారు అయ్యా, మీ అన్నయ్య రాజకచ్చీరు పరిపాలన చేయబోయి రాజకచ్చీరు పరిపాలన చేసి ఇంటి వద్దకు వచ్చాడు. నిన్ను మీ చెల్లిని తొందరగా తీసుకొని రమ్మన్నాడు. రండి మహాప్రభు, వెళ్దాం మీ అన్నయ్య వద్దకు. మా అన్నయ్య వచ్చాడా? వచ్చాడు. ఓ చెల్లెలా 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 వంజవరాని మన అన్నయ్య రాయలకి వెలుగా వచ్చాడట చెల్లె. ఇదే శైవం అప్పుడు చెప్పలేదా చెల్లె? ఇవేళ మన అన్నయ్యతో చెప్తావు చెల్లె. నా మాటను అదిని పెట్టిన బాధలన్నీ ఎన్ని బాధలు కొట్టింది తిట్టింది చెప్పకూడదు. ఈ బాధలను చెప్పొద్దు. ఏ మాట అయినా అన్నయ్యతో మాట చెప్పనని నేను చిన్నప్పటిగా చదువుకున్నా సరే నీ మాట ఇప్పుడు చేసిందా? ఇప్పటికైనా నీ మాట చేసేలే. నేను ఏ మాట చెప్తా వెళ్ళిపోతుందా ఆ నుంచి బయలుదేరి మరి మా అన్నయ్య వచ్చారట. ఎగరగా వెళ్ళిపోతామని చెప్పి ఆ నుంచి బయలుదేరి వారి ముఖము చూడగా నా చెల్లెల ముఖము నా తమ్ముడి ముఖం చూడగా శరీరమైన కోపంతో రగిలిపోతుంది. ఏరా రత్నాకర్ రెడ్డి, ఏమి చెల్లెల అర్జంగా రాని నీవు ఇంటి వద్ద నవ్వాయ కూరల పిండి వంటల భోజనంలో భోజనం చేసుకుంటూ ఉండవంటే కళ్ళకు కావరం మధాన వచ్చి ఇల్లు తిరిగి వాడవాడ తిరుక్కొని భిక్షం అడుగుతాడా మా యొక్క విలువదీస్తారా? మహాపురాణ మిమ్మల్ని పక్కనే ఇవ్వడదని తలుచుకోవాల తాహత పెద్దాలా కళ్ళ కావర మదాన మస్తు వచ్చి తల్లి లాంటి అదినమ్మ అన్నయ్య చెప్పి చక్కని ఒక మరిదని నవ్వాయ కూర పిండి వంటల భోజనం బంగారు పల్లెములు పెడితే కాలుతో తల్లిపోతారే అంజమరాని ఏ రాదు రత్నాకర్ రెడ్డి అన్నయ్య
వేసుకున్నానో వారిని ఉడేసి నాలకి వేసి కోరడి చేతో పెట్టి పోల్ పోల్ దెబ్బ పెడుతున్నాను. నువ్వు జరుగుము అమరావతి, నువ్వు జరుగుము వారు ఎందుకేమండి ఓంతి పాపం ఎంతకాలం వాళ్ళని కొడతాం, ఎంతకాలం తింటాం. పాపం మన కుక్క మన కాలు గడిచింది అనుకుంటే మన ఇంట్లో కుక్క మన కాలు గడిచినట్టు ఇక పోనీ ఎప్పుడు కొట్టుకుంటుంటే 10 మందిలో పరుస్తాను, 20 మందిలో ఇజ్జది పోతా అంది. ఏమండి ఇక వద్దు వాళ్ళని కొట్టకు పోనీ ఇక క్షమించాలని. అదే మన బిడ్డలు అనుకోని మనమే మన కొడుకు అనుకోని మన బిడ్డ అనుకోని మన తప్పులు పడిన మన్నించండి అయ్యా. వారు మనమే కొట్టినాక తిట్టినాక కొమ్మ తెచ్చినాక ఎవరితో చెప్పుకుంటారని ఎంత మాటలు మాట్లాడుతుంటేవి. అవునండి మీరు కడుపార కనుక్కున్నా కలునారు కాదుకొని పెంచుకొని పెద్ద చేసుకున్నా నేను ఇంతవరకు నేనే సిటారమని ఒక్క దెబ్బ కొట్టలే. నువ్వు కొడతావా గతివల్ల ముడ కొడకన్నా ఆడబిడ్డ ఎందుకు బాధపడతావు? నా మరి ఎంత నేనే కొట్టేస్తాను, నువ్వు కొడతా గతివల్ల ముడ కొడతావు. ఎంతో ప్రేమతో పిల్లలు వినగానే వెనక వేసుకున్నది. సరే నా యొక్క తమ్ముడి పైన నా చెల్లి పైన ఎంత ప్రేమ లేకుంటే ఇంతంత మాటలంటా అది. సరే నీలవతి నీ మాట కాదంటానా? సరేనని ఎప్పుడు అన్నాను పిల్లల్ని తీసుకువెళ్ళాలి. వారికి సర్వార స్నానములు పోసి ఆ నీలావతి అయిన కానీ చక్కటి ఒక నవవాయపూర్ణ పిండి భోజనములు వాళ్ళకి పెట్టాలి. మరి ఒక రోజున తన మనసులో మాట కలిగి ఎలాంటి మాటలు అంటున్నది నాతో. ఏమండి ఏమయ్యా ఏమయ్యా ఏమండి ఒక ఆలోచన దోషాలి. ఎలాంటి ఆలోచన అంటే చెల్లెలు వంజవరాని చిన్నగా ఉన్నప్పుడు చిన్నది పెరుగుతా అంటే పెద్దది అంటారు. ఇంత ఇంత పెరిగి పెళ్లిడికి వచ్చాది నీ చెల్లెలు అంజవరాని. ఏమండి ఈ ఇంటిలో ఆడపిల్లలు ఉన్నప్పుడు ఎన్ని రోజులు మన ఇంట్లో ఉంటాది. ఏ ఊరికైనా ఇచ్చి పెళ్లి చేస్తే ఆ పెళ్లి చేసిన తర్వాత అంజవరాని అత్తగారింటికి అత్తగారింటికాడ ఉంటాది. ఏమండి మీ చెల్లెలకు పెళ్లి చేయాలని నా మనసులో ఒక ఆలోచన దోషాది. కాబట్టి ఉడుకుడుకు ఛాయ పుట్టి మీద ఉండంగా